తమిళనాట ఈనాటికి టాప్ గ్రాసర్స్లో నెంబర్ 1గా నిలిచింది రజనీకాంత్ 2.0 మూవీ. టోటల్గా రోబో 2.0 మూవీ రిజల్ట్ డిసప్పాయింట్ చేసినా ఇప్పటికీ ఆ చిత్రమే అత్యధిక వసూళ్లు చూసిన సినిమాగా ఉండటం విశేషం. అందువల్లే తమిళంలో 1000 కోట్లు చూసే సత్తా రజనీకాంత్ చిత్రాలకే ఉందని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది ఆగస్టు 14న రిలీజైన కూలీ మూవీపై అలాంటి అంచనాలే ఉన్నా అది 1000 కోట్లు చూడకపోగా ఫ్లాప్గా నిలిచింది. అయితే రాబోయే ఏడాది రజనీకాంత్ జైలర్ 2ను కూడా ఆగస్టు 14వ తేదీనే రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. జైలర్ మొదటి భాగం బంపర్ హిట్గా నిలిచింది. దాంతో జైలర్ సీక్వెల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ 2పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రజనీ అలా నడిచి వస్తున్నా కూడా తన మ్యాజిక్తో ఎలివేషన్గా మార్చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. ఇవన్నీ జైలర్ని టాప్ రేంజ్లో నిలబెట్టాయి. ఇక ఇప్పుడు జైలర్ సీక్వెల్ అంతకు మించి ఉండబోతోందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మొదట జైలర్ 2ని జూన్ 12న రిలీజ్ చేయాలని భావించారు. కానీ కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ఆగస్టు 14న రానుందని వినిపిస్తోంది. అయితే అదే రోజున రణవీర్ సింగ్ దురంధర్ మూవీ సీక్వెల్ కూడా వస్తోందని టాక్ నడుస్తోంది. ఈ ఏడాది రణవీర్కు దురంధర్ మంచి విజయాన్ని అందించింది. దాంతో ఆ సినిమా సీక్వెల్ పైన అంచనాలు నెలకొన్నాయి. నిజానికి దురంధర్ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అదే రోజున యష్ టాక్సిక్ కూడా విడుదల కానుంది. ఆ రీతిన రణవీర్, యష్ మధ్య పోటీ అనివార్యం అని భావించారు ట్రేడ్ పండిట్స్. కానీ ఇప్పుడు రణవీర్ దురంధర్ 2ను ఆగస్టు 14న రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే రజనీకాంత్ జైలర్ సీక్వెల్కు, రణవీర్ సింగ్ దురంధర్ సీక్వెల్కు మధ్య పోటీ తప్పదు. ఇండస్ట్రీలో ఓ సీనియర్ స్టార్, ఓ యంగ్ స్టార్ సీక్వెల్స్ పోటీకి సిద్ధమవ్వడం హాట్ టాపిక్గా మారింది. పెద్దిని పక్కకు నెట్టి దురంధర్ ఏకంగా జైలర్కే ఎసరు పెట్టాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి సౌత్ స్టార్ మూవీతో నార్త్ స్టార్ సినిమా ఏ తీరున ఢీకొంటుందో చూడాలి.